సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి మనకి డిఎస్సి కన్వీనర్ నుంచి ఒక పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. డిఎస్సి 2025 జూలై 25న ఫైనల్కి విడుదల అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి 2025లో భాగంగా మొత్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 6వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రైమరీ కీతో పాటుగా రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. 12వ తారీఖుతో కీ అబ్జెక్షన్ల ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత సబ్జెక్టుల వారీగా తుది కీని అంటే ఫైనల్ కీని జూలై 25న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీని ఆధారంగా అభ్యర్థుల మెరిట్ని నిర్ధారించి తదుపరి దశకు అడుగులు వేయనున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పొందేందుకు ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రెస్ నోట్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి 2025 పరీక్షలపై వస్తున్న అపోహలకు సంబంధించిన ప్రకటన అంటూ మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమంది అభ్యర్థులు సోషల్ మీడియా వేదికపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఈ వాస్తవాలను తెలియచేయటం జరుగుతుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు కూడా లేవనెత్తుతున్న మెయిన్ అంశం ఏంటంటే, మేము ఎగ్జామ్ రాసినప్పుడు ఒక ఆప్షన్ ఇస్తే రెస్పాన్స్ షీట్లో ఒక ఆప్షన్ చూపిస్తున్న అభ్యర్థులు మెయిన్గా ఈ అభ్యంతరాన్ని అయితే లేవనెత్తుతున్నారు. నేరుగా మంగళగిరి విద్యాభవన్కి వచ్చి లెటర్లు రాయటం, వారి రెస్పాన్స్ షీట్లు తీసుకువచ్చి 2.5 గంటల బ్యాకప్ స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాండిడేట్ లాగిన్లో పెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సాంకేతిక భద్రతతో కూడిన సిబిటి విధానం అంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. మెగా డిఎస్సి 2025 పరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో సిబిటి నిర్వహించబడ్డాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ, రియల్ టైమ్ సర్వర్ మానిటరింగ్ వంటి చర్యల ద్వారా ప్రశ్నపత్రాల లీక్, ట్యాంపరింగ్కు ఎలాంటి అవకాశం లేదని తెలియజేశారు. ప్రతి అభ్యర్థి ఇచ్చిన సమాధానం స్క్రీన్పై హైలైట్ అవుతుందని, కన్ఫర్మ్ చేసిన తర్వాత నమోదవుతుందని, ప్రతి అభ్యర్థి చర్యలు సెకండ్ టు సెకండ్ ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడతాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. అభ్యర్థులు ఏం కోరుతున్నారంటే, మేము ఒక ఆప్షన్ పెడితే ఒక ఆప్షన్ వచ్చింది, మా స్క్రీన్ రికార్డింగ్ 2.5 గంటల పాటు ఏదైతే ఎగ్జామ్ రాసినంతసేపు స్క్రీన్ రికార్డింగ్ బ్యాకప్ ఉంటుందో, మేము ఏం చేసాం, ఏం క్లిక్ చేసాం, ఏ సమయంలో ఏం చేసాం, ఇదంతా కూడా స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది కదా, బ్యాకప్ ఉంటుంది కదా, దీన్ని క్యాండిడేట్ లాగిన్లో ఎందుకు పెట్టడం లేదని చెప్పేసి అభ్యర్థులు మెయిన్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. క్యాండిడేట్ లాగిన్లో బ్యాకప్ పెట్టినట్లయితే ఎవరు కూడా కోచింగ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. నేరుగా అభ్యర్థి ఏం చేశాడనేది అంతా కూడా అక్కడ బ్యాకప్లో తెలిసిపోతుంది. నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. జాతీయ విద్యా పరిశోధన సంస్థ, జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ రూపొందించిన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న సిలబస్ను అనుసరించడం జరిగింది. ముందుగా రూపొందించిన అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సిలబస్ బ్లూ ప్రింట్ పరీక్షా విధానం, ప్రశ్నల సంఖ్య ప్రకారమే ప్రశ్నపత్రాల రూపకల్పన జరిగింది. ప్రశ్నల రూపకల్పన విషయంలో విషయ పరిజ్ఞానంతో పాటు అనువర్తిత రూపంలో కాఠిన్యతా స్థాయిని అనుసరించడం జరిగిందంటూ కూడా ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. చాలామంది అవుట్ ఆఫ్ సిలబస్లో ప్రశ్నలు కొన్ని వచ్చాయని చెప్పేసి కూడా కీ అబ్జెక్షన్ చేశారు. దానికి సంబంధించిన కీ అబ్జెక్షన్లో కూడా అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలను కూడా లేవనెత్తారు. మరి దానిపై వీళ్ళు ఏ విధంగా కీలో చేంజెస్ అనేవి చేస్తారనేది కూడా మనం చూడవలసి ఉంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి బహుళ సెషన్లలో నిర్వహణ అవసరం వల్లే అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ అంశంపై నేను డిఎస్సి పరీక్షల నోటిఫికేషన్ వచ్చినప్పుడే వీడియో చేశాను. పక్క రాష్ట్రమైన తెలంగాణలో 4 జిల్లాలకి లేదా 3 జిల్లాలకి కలిపి ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఒకే పేపర్లో పరీక్ష నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2024 డిఎస్సి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించి పోస్టింగ్లు సహితం ఇచ్చి చూపించింది. ఆ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని చెప్పేసి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి అని చెప్పేసి అప్పట్లో మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. అది మీరు అందరూ కూడా చూశారు. తెలంగాణలో ఆఫ్టర్ ఆల్ టెట్ పరీక్షనే ఒకే జిల్లా ఒకే పేపర్ టైప్లో కండక్ట్ చేశారు. అంటే 4-5 జిల్లాలకు కలిపి ఒక పేపర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే వీళ్ళకి ఇక్కడ వసతులు సరిగా లేకపోవడం వల్ల, అంటే కంప్యూటర్ సామర్థ్యం లేదని చెప్పేసి కన్వీనర్ గారు చెప్తూ ఉన్నారు.
తెలంగాణలో చేసి చూపించారు. ఒకే జిల్లా ఒకే పేపర్ అంశం అనేది ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద కూడా చెక్ చేయొచ్చు. గతంలో జరిగిన టెట్ కూడా 4 జిల్లాలకు కలిపి ఒకే పేపర్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ బహుళ సెషన్ల నిర్వహణ అవసరం వల్ల అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మెగా డిఎస్సి 2025 పరీక్షలకి 3.36 లక్షల మంది అభ్యర్థులు అంటే దాదాపుగా 5.77 లక్షల దరఖాస్తులు సమర్పించారు. అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పరీక్ష కేంద్రాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కొన్ని సెషన్లకు పరీక్షను ఒకటి కన్నా ఎక్కువ షిఫ్ట్లలో నిర్వహించడం జరిగింది. మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 షిఫ్ట్లు కాదు, దాదాపుగా 10 షిఫ్ట్లలో 10 పేపర్లలో పరీక్ష జరిగింది. అంటే 10 షిఫ్ట్లు పరీక్ష జరిగేటప్పుడు ఒక్కో పేపర్ అనేది ఒక్కో రకంగా ఉంటుంది. ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉంటుంది. అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని పోస్టులకు పరీక్షలను బహుళ సెషన్లలో నిర్వహించవలసి వచ్చింది. మెగా డిఎస్సి 2025లో భాగంగా మొత్తంగా 69 కేటగిరీ పోస్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించబడ్డాయి. అందులో 60 పోస్టులకు ఒకే షిఫ్ట్లో పరీక్ష పూర్తి చేయగా 8 కేటగిరీలకు 2 షిఫ్ట్లలో, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి 3 షిఫ్ట్లలో, ఎస్జిటి వాళ్ళకి అత్యధికంగా 10 సెషన్లలో పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. నార్మలైజేషన్ ప్రక్రియ శాస్త్రీయ విధానం అంటూ కూడా ఇక్కడ ప్రకటనలో క్లారిటీగా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేయొచ్చు. 1 కంటే ఎక్కువ సెషన్లు నిర్వహించిన పరీక్షలకే నార్మలైజేషన్ వర్తిస్తుంది. మెగా డిఎస్సి 2025 జియో నెంబర్ ఎంఎస్ నెంబర్ 15 ప్రకారం, అదేవిధంగా 16 ప్రకారం 19/4/2025 నందు స్పష్టంగా తెలియచేయడమైంది. బహుళ సెషన్లో నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థులు సమాన అవకాశాలు కల్పించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. నార్మలైజేషన్ అనేది ఒక శాస్త్రీయ గణిత విధానాన్ని అనుసరించి ప్రతి అభ్యర్థికి సమాన ప్రమాణంలో మార్కులు పొందే అవకాశం కల్పించే ప్రక్రియ. ఇది నెగిటివ్ మార్కింగ్ ఉన్న పరీక్షలకే వర్తిస్తుందని భావించడం సరికాదు. అంటే ఇప్పటి వరకు సెంట్రల్లో ఎన్ని పరీక్షలు జరిగినా, 60 షిఫ్ట్లు జరిగినా, 20 షిఫ్ట్లు జరిగినా అన్ని పరీక్షలు కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. తొలిసారిగా డిఎస్సికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉండదు. ఈ నెగిటివ్ మార్కింగ్ విధానం లేని పరీక్షలకు నార్మలైజేషన్ అప్లై చేయడం ఇదే తొలిసారి. ఇక్కడ కరెక్షన్ చేసుకోండి, పత్రికా ప్రకటనలో 2018లో డిఎస్సిలో ఎటువంటి నార్మలైజేషన్ విధానం లేదు. పత్రికా ప్రకటన విడుదల చేసేటప్పుడు 1కి 2 సార్లు పరిశీలన చేసుకుని పత్రికా ప్రకటన ఇవ్వాలి. గత 2018, 2019 టెట్కమ్ టీఆర్టీ జరిగేటప్పుడు ఎటువంటి నార్మలైజేషన్ విధానం లేదు. వాళ్ళకి డైరెక్ట్గా పోస్టుల ఎంపిక జరిగింది. నార్మలైజేషన్ 2018లో లేదు. 2018, 19 డిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ విధానం లేకపోవడం, అదేవిధంగా ఒకే షిఫ్ట్లో 7 ప్రశ్నలకి 8 ప్రశ్నలకి యాడ్ స్కోర్లు అనేవి రావడం, ఆ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్కువగా జాబులకి సెలెక్ట్ అవ్వడం 2018లో జరిగింది. 2018లో ఆన్లైన్ ఎగ్జామ్స్ మాత్రమే జరిగాయి, నార్మలైజేషన్ లేదు. ఇప్పుడు 2025కి డిఎస్సికి మాత్రం కంపల్సరీగా నార్మలైజేషన్ ఫార్ములా పెట్టారు. నార్మలైజేషన్ అమలు చేయడం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచి మనకి నార్మలైజేషన్ అమల్లోకి వచ్చిందంటే 2022 టెట్ టైం నుంచి అమల్లోకి రావడం జరిగింది. 2022 టెట్ జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్టినప్పుడు నార్మలైజేషన్ పెట్టారు. తర్వాత ఫిబ్రవరి 2024 టెట్కి నార్మలైజేషన్ ఉంది. అక్టోబర్ 2024 టెట్కి కూడా నార్మలైజేషన్. ఇప్పటి వరకు మనకి కేవలం టెట్ వరకు మాత్రమే నార్మలైజేషన్ అప్లై చేయడం జరిగింది. తొలిసారిగా ప్రస్తుతం ఈ సంవత్సరమే 2025లో నార్మలైజేషన్ అనేది తొలిసారిగా డిఎస్సికి సంబంధించి అప్లై అయితే కాబోతుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రెస్పాన్స్ షీట్పై అపోహలకు తావు లేదంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థుల అవగాహన మరియు సౌలభ్యం కోసం మెగా డిఎస్సి 2025 అఫీషియల్ వెబ్సైట్ నందు మాక్ టెస్ట్ సౌకర్యాన్ని పరీక్షల కన్నా ముందుగానే అందుబాటులో ఉంచడం జరిగింది. సిబిటి పరీక్షలు అభ్యర్థులకు స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదవుతుంది. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష విధానం సిబిటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు సమాధానాలు ఎంపిక చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేయకపోవడం లేదా మార్చిన సమాధానాలు తిరిగి సేవ్ చేయకపోవడం వంటి చిన్నిపాటి లోపాలు చేయడం వల్ల తాము ఇచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదని లేదా తప్పుగా నమోదయ్యాయని పొరపాటు పడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మెయిన్గా గమనించాలి, 2022లో టెట్లు రాశారు, 2024లో టెట్లు రాశారు, 2024లో మళ్ళీ టెట్ రాశారు, 3 సార్లు సుమారుగా 2018లో టెట్ రాశారు, 2017లో టెట్ రాశారు. ఇన్నిసార్లు టెట్లు రాసిన వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్పై పూర్తి అవగాహన ఉంటుంది వాళ్ళకి. ఆ విషయంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మెయిన్గా అభ్యర్థులు కోరుతుంది ఏంటంటే వాళ్ళు ఏవైతే అంశాలు లేవనెత్తుతున్నారో మీ దగ్గర డేటా ఉన్నట్లయితే క్యాండిడేట్ లాగిన్లో పెట్టండి అని చెప్పేసి మాత్రం అభ్యర్థులు అయితే కోరుతున్నారు.
పరీక్ష సమయంలో అభ్యర్థి యొక్క ప్రతి చర్య సెకండ్ టు సెకండ్ ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ 2.5 గంటల పాటు స్క్రీన్ రికార్డింగ్, అభ్యర్థి ఏం చేస్తున్నాడు, ఏం క్లిక్ చేస్తున్నాడు, ఏ సమయంలో ఎక్కడున్నాడు, ఇవన్నీ కూడా స్క్రీన్ రికార్డింగ్ బ్యాకప్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ బ్యాకప్ని క్యాండిడేట్ లాగిన్లో పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ విషయంపై కూడా కన్వీనర్ గారు కాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుంది. కనీసం మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళి లెటర్ రాసిన వాళ్ళకైనా బ్యాకప్ అనేది క్యాండిడేట్ లాగిన్లో పెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఈ అంశంపై చాలా ఎక్కువ మంది, మాకు కూడా చాలా ఎక్కువ కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఒక ఆప్షన్ పెడితే ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది, ఏంది సార్ కనీసం గన్ షాట్ క్వశ్చన్లు మేము ఎలా మిస్టేక్ చేస్తామని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది అభ్యర్థికే తెలియాలి. ఇంకొక అంశం ఏంటంటే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ పరీక్ష రాస్తున్నప్పుడు ఓఎంఆర్ షీట్ వెనకాల ఒక డెమో కాపీ అనేది వస్తుంది. ఆ డెమో కాపీ ప్రకారం అభ్యర్థి ఏం బబుల్ చేశాడు అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. మరి ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు ఆధారం ఏంటని చెప్పేసి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మరి 2.5 గంటల పాటు స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్లైన్లో ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది కాబట్టి సాఫ్ట్వేర్లో దాన్ని క్యాండిడేట్ లాగిన్లో పెట్టాలని కోరుతున్నారు. ఎవరైతే మంగళగిరి విద్యాభవన్కి వచ్చి వాళ్ళ సమస్యలను లేవనెత్తారో కంపల్సరీగా వాళ్ళకైనా క్యాండిడేట్ లాగిన్లో పెట్టాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. నెక్స్ట్, పరీక్ష కేంద్రాల ఎంపిక అన్ని ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటించమన్నారు. ప్రైవేటు సంస్థలు కేవలం కేంద్రాలు మాత్రమే పరీక్ష మరియు రెస్పాన్స్ షీట్ నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడుతుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. సిస్టమ్ హ్యాంగ్ అయిన చోట పరీక్ష ఆగిన స్థానం నుంచి కొనసాగే విధంగా వాళ్ళకున్న 2.5 గంటల సమయాన్ని కల్పించే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, అభ్యర్థులను ఆందోళనకి గురి చేస్తున్నారని, అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మద్దని, అసత్య వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఎవరైతే అసత్యపు ప్రచారాన్ని క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నారో వారిపై వెంటనే చర్యలు తీసుకోండి. లేదంటే సోషల్ మీడియా వేదికగా అభ్యర్థుల మనోభావాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాటలకే పరిమితం కాకూడదు. ఎవరైతే సోషల్ మీడియా వేదికగా వదంతులను సృష్టించి వ్యాప్తి చేస్తున్నారో, వాస్తవం లేకుండా మాట్లాడుతున్నారో కంపల్సరీగా మీరు యాక్షన్ తీసుకోవాలి. వాట్సాప్ గ్రూపుల వేదికగా కానీ, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూపుల వేదికగా కానీ, మరి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా కానీ తప్పుడు ప్రచారాలు క్రియేట్ అయ్యి వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఏదైనా ఒక పాయింట్పై ఖచ్చితంగా వాస్తవం ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా, సీఎం స్థాయిలో ఉన్న, పిఎం స్థాయిలో ఉన్న, మంత్రి స్థాయిలో ఉన్న, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న, ఆర్టికల్ 19(1)A ప్రకారం అవతల వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా కానివ్వండి, ఏదైనా ఒక పాయింట్పై కంపల్సరీగా వాయిస్ రేస్ చేయవలసి వచ్చినప్పుడు నిర్భయంగా ప్రశ్నించే అధికారం, క్వశ్చన్ చేసే అధికారం, భావ స్వేచ్ఛ అధికారం కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి వాస్తవం లేని సమాచారం స్ప్రెడ్ అవుతున్న హెచ్చరికలు కాదు, యాక్షన్ తీసుకుని చూపించాలి. లేదంటే అభ్యర్థులు చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, కావున అభ్యర్థులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని తెలియచేయటం అయిందంటూ ఇక్కడ డిఎస్సి కన్వీనర్ పత్రికా ప్రకటన అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అంతా కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే గైస్, ఇది కంప్లీట్ సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.